హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి. చాలా రోజుల తర్వాత పెద్ద వీడియో చేస్తున్నానండి. పెద్ద వీడియోలు చేయట్లేదు, హెల్త్ కొంచెం బాగోలేదని పెద్ద వీడియో చేయట్లేదండి. చూడండి, అన్ని ఆర్గానిక్ పువ్వు మొక్కలేనండి. ఇవి 1000 వరహాల పువ్వు అంటారండి. వీటిని ఎల్లో కలర్లో చూస్తున్నారా? చూడకపోతే మా వీడియో చూసి చిన్న లైక్ ఇవ్వండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని ఆర్గానిక్ పువ్వు మొక్కలేనండి. వీళ్ళకున్న చిన్న పెరట్లోనే ఈ చెట్టుని పెంచుకుంటున్నారండి. చూడండి, ఈ పువ్వు మన్ని ఎండాకాలమైనా ఎంత పచ్చగా ఎంత హెల్తీగా ఉండి మన్ని ఎలా పలకరిస్తుందో. ఈ పువ్వునైతే చూడండి, ఎన్ని మొక్కలు ఉన్నాయో చూడండి. ఈ పువ్వు అయితే మనని పలకరిస్తుందండి. ఎండాకాలంలో ఎలా ఉన్నారు అన్నట్టు మన వైపు చూస్తుంది కదండి. ఆర్గానిక్ పువ్వు మొక్కలేనండి అన్నీ. వీళ్ళు ఈ చెట్లకు వేసే సీక్రెట్ చెప్పారండి. నేను చూపించే ఈ 4 మొక్కలలో అన్నీ ఆర్గానిక్ పువ్వు మొక్కలేనండి. పుట్టి వాటరే పోస్తారు వీళ్ళు. ఇవి చూడండి, ఈ మామిడి చెట్టుని నాటి వీళ్ళు 1 ఇయర్ అవుతుందంటండి. ఈ సంవత్సరానికి ఎన్నో పిందెలుగా ఎన్నో కాయలు ఉన్నాయి చూడండి. ఇది పచ్చడి మామిడికాయల చెట్టు అంటండి. వీళ్ళని అడిగితే చెప్పారు. చూడండి, ఎన్నో కాయలు ఇస్తుంది కదండి ఒక సంవత్సరానికే. మనం మార్కెట్కి వెళ్ళి ఎండలో వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు కదండి. మన ఇంట్లో పెంచుకుంటే చక్కగా. ఇవన్నీ ఆర్గానిక్ కాయలు, అలాగే ఆర్గానిక్ పువ్వులండి. ఏ కెమికల్స్ వేయరు, ఏ పౌడర్స్ వేయరండి. చెట్టు నిండా కాయలు చూడండి ఎలాగున్నాయో. ఈ ములక్కాయ చెట్టుని చూడండి, ఇంట్లో ఉన్న చిన్న పెరట్లోనే పెంచుకున్నారండి. ఆర్గానిక్ ములక్కాయలండి ఇవి. చిన్న కొమ్మేశారండి వీళ్ళైతే. 6 నెలలే అయిందేంటండి ఈ ములక్కాయ చెట్టుని వేసి. చూడండి, గుత్తులుగా అసలు ఎలా ఉన్నాయో చూడండి. ఒక్కో కొమ్మకి 5-6 కాయలు ఉన్నాయండి. ఈ కొమ్మకైతే అసలు 100 కాయలు ఉన్నాయండి. అసలు ఈ కొమ్మకైతే 200 కాయల వరకు ఉన్నాయండి. అన్నీ ఆర్గానిక్ ములక్కాయలేనండి. వీళ్ళు ఉట్టి వాటరే పోస్తారు, ఏ కెమికల్స్ వేయరు. వీళ్ళ సీక్రెట్ ఏమన్నా ఉందా అని అడిగానండి. మా సీక్రెట్ ఏమీ లేదండి, ఉట్టి వాటరే పోస్తాం మేము అని చెప్పారండి. అసలు ఈ కొమ్మకైతే చూడండి 100 నుండి 150 వరకు కాయలు చాలా ఉన్నాయండి. కాయ అయితే 10 రూపాయల లెక్క అమ్ముతున్నారండి వీళ్ళు. ఆర్గానిక్ ఇంట్లో పెంచుకునే మొక్కలైతే ఏ ఎరువులు వేయరు కాబట్టి మనం చక్కగా ఆనందంగా సంతోషంగా వండుకొని తినవచ్చండి. ఏ కెమికల్స్ ఉండవు కాబట్టి మనం ఇంట్లో మొక్కలు పెంచుకుంటే మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనం మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళకుండానే మన ఇంట్లోనే మనకున్న చిన్న స్థలంలోనే మొక్కల్ని పెంచుకుందామండి. ఏ సీజన్లోనైనా చక్కగా వస్తాయండి ఈ మొక్కలు, పుట్టి వాటర్ పోయటం వల్ల. పుదీనా చెట్లను చూడండి, చిన్న తోటలా కనిపిస్తుంది కదండి. వీళ్ళకున్న చిన్న పెరట్లోనే ఈ పుదీనా చిన్న మొక్కల్ని నాటారంటండి. చూడండి ఎంత అంట్లుగా తయారయ్యిందో, ఎంతగా వచ్చేసిందో. ఎండాకాలంలో కూడా ఎంత పచ్చగా ఎంత హెల్తీగా ఉందో చూడండి. ఏ ఫంక్షన్ అయినా మనం ఇంట్లోనే బజార్కి వెళ్ళకుండా ఇంట్లోనే మనము చక్కగా మొక్కలను వేసుకుంటే మనమే ఫ్రెష్గా ఆర్గానిక్ పుదీనాను తీసుకొని మనం బిర్యానీలో వేసుకోవచ్చు కదండి. చూడండి, స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఎండాకాలంలో కూడా ఎంత పచ్చగా ఎంత హెల్తీగా ఉన్నాయో. అసలు చిన్న తోటని తలపిస్తుందండి. చిన్న కొమ్మలు వేశారంటండి వీళ్ళు. బిర్యానీలోకి తెచ్చుకొని ఈ కొమ్మలన్నీ వాళ్ళ పెరట్లోనే వేశారంట. చూడండి అసలు గుబురుగా ఎలా ఉందో. ఎండాకాలంలో కూడా ఎంత పచ్చగా ఎంత గుబురుగా ఉందో. ఈ మధ్యలో చిన్న కరివేపాకు చెట్టుని కూడా వేశారండి వీళ్ళు. ఇది కూడా చూడండి ఎంత హెల్తీగా మన్ని పలకరిస్తుందో. చూస్తున్నారు కదా స్క్రీన్ మీద కనపడుతున్నట్టు. ఇవన్నీ ఆర్గానిక్ పువ్వు మొక్కలు, అలాగే ఆర్గానిక్ కాయలండి ఇవన్నీ. ఈ పుదీనాకు ఉట్టి వాటరే పోస్తారేంటండి పుదీనా మొక్కలకు. చూడండి ఎంత గుబురుగా ఎంత పచ్చగా ఎంత అందంగా ఎంత హెల్తీగా ఉందో. ఇలాంటి హెల్తీ ఆకుకూరలు తింటే మనం కూడా ఆర్గానిక్ కాయల్ని ఆర్గానిక్ ఆకుకూరల్ని తీసుకుంటే మనం కూడా హెల్తీగా ఉంటామండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో అలా టచ్ చేసి వెళ్ళిపోకండి ప్లీజ్ అండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.